బాగుంది మూవీ. నైస్, వెరీ నైస్ మూవీ. ఎమోషన్స్ని మనం ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంత బాగుంటాం అన్నది చూపెట్టారు. చాలా బాగుంది మూవీ, వెరీ నైస్ మూవీ. చాలా బాగుంది. ఈరోజు మనం జరుగుతున్న ఈ కలియుగంలో అందరికీ ఏదో కోరికలు, చాలా ఆశలు చాలా ఎక్కువ అవుతున్నది. దాని గురించి మనం ఎట్లా కంట్రోల్ చేయాలన్న విషయంకి మనకందరికీ తెలియపరిచేటట్టు పిక్చర్ చేశారు. చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో పాటు చూడాలి. ఇది ఫ్యామిలీస్తో కూడా చూస్తే ఇంకా చాలా బాగుంటుందని. మూవీ చాలా బాగుంది. ప్రజలోకి అందరు ఇప్పుడు బుక్స్ చదవడం అది చదవడం టైం లేదు కాబట్టి ఇలాంటి మూవీస్ తీస్తే సో చాలా ఇన్స్పైర్ అవుతారు. పబ్లిక్లో చైతన్యం కూడా వస్తుంది. ఫిలిం చాలా హిట్ అవుతుంది. చాలా బాగుంది మూవీ. మెసేజ్ ఒకటి గుడ్. ఇలాంటి మూవీస్ ఇంకా తీయాలి, ప్రజలకు అవగాహన రావాలి. చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అందరు చూడాలి మూవీ. ఏంటంటే ఈ కలియుగంలో కోరికలు ఎక్కువైపోయి, అంటే ఎట్లా కలియుగంలో మన ఏమంటారంటే కామ, క్రోధం, మదం ఇవన్నీ పెరిగిపోతున్నాయి కదా. మంచి మెసేజ్ ఇచ్చారు అనమాట. అవన్నీ ఏముండొద్దు అని చెప్పేసి, అంటే మన లిమిట్లో ఉండాలని చెప్పేసి ఈ యొక్క మూవీ ఉద్దేశం. ప్రతి ఒక్కరు చూడాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్. మూవీ సూపర్ ఉంది, చూడాలి. అది మనం చెప్తే కాదు, చూస్తే తెలుస్తే దాని గురించి మూవీ ఎట్లా ఉంది ఏంది. ఇవాళ ఇప్పుడు నడిచే జనరేషన్ బట్టి ఎట్లా ఉంటుంది ఇది మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. అద్భుతమైన కాన్సెప్ట్. జయశంకర్ గారు ఇప్పుడు జనరేషన్స్కి ఏం నేర్పించాలి అనేది ఒక వండర్ఫుల్ మెసేజ్. సృష్టిలో మనకు ఏది కోల్పోతే మనకు దక్కలేంది ఏంటి అనేది 6 అంశాల మీద, ఆ 6 అనేది ఎంత విరుద్ధమో అవి కరెక్ట్గా ఆచరిస్తే ఎంత అద్భుతమో సినిమాటిక్గా చూపిస్తూ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ సాయి కుమార్ గారు కానీ, హీరో అనేది కథ, ఆ కథకు కథాంశం తగ్గట్టుగా మంచి సన్నివేశాలు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఫ్యామిలీ మెసేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ మెసేజ్ని అందరూ వాచ్ చేసి చూస్తే ఒక మంచి కావ్యంలాగా అవుతుంది. అనూప్ గారి మ్యూజిక్ ఈ మధ్యకాలంలో మనం వినలేదు. చాలా అద్భుతమైన టూన్స్తో పాటు సాంగ్స్ కూడా మోటివేషన్ ఇచ్చే విధానంగా, ఫోటోగ్రాఫ్ అయితే కనుక చాలా అద్భుతంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా పెద్ద మూవీలానే చేసేదారు. అందరూ బాగున్నట్టుగానే అంతా బాగా చూడాలి. చాలా బాగుంది సినిమా. ఆరి మూవీ.